నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. నవ్యాంధ్ర అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవనుంది. టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి. అతివేగంగా ద్విచక్ర వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. యువత ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. తల్లిదండ్రులు యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ట్రాఫిక్ డీఎస్పీ దిలీప్ కిరణ్. రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. సాగు తాగునీరుకు ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలు, రుణమాఫీ కల్పిస్తున్నాం. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. చంద్రన్న బీమా పథకంతో కార్మికుల జీవితాలకు భరోసా కల్పిస్తోంది. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు. రేషన్ కార్డుల మంజూరులో సమస్యలు ఉంటే 241000కు ఫోన్ చేయండి. డిఆర్ఓ నాగేశ్వరరావు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆధునిక పోకడలకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంటోంది. యువత కూడా ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా దేశంలోనే ఆధునిక టెక్నాలజీని ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మోటార్ సైకిళ్లను రాష్ట్రంలోనే ప్రథమంగా తిరుపతిలో ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని న్యూ మోటార్ సైకిళ్లను ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. కొత్త పుంతలు తొక్కుతున్న నేటి యువత అభిరుచులకు తగ్గట్టుగా హార్లీ డేవిడ్సన్ సంస్థ రూపొందించిన ద్విచక్ర వాహనాలను తిరుపతి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. తదనుగుణంగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వాహనాలను ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి విడుదల చేయడాన్ని ఆయన అభినందించారు. నేటి యువత అభిరుచులకు తగ్గట్టుగా వాహనాన్ని రూపొందించారని టీటీడీ చైర్మన్ పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ ద్విచక్ర వాహన రంగంలో సాటిలేని వాహనంగా రూపొందించామని సంస్థ డైరెక్టర్ రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఈనాడు దేశం, ముఖ్యంగా రాష్ట్రం, కొత్త రాష్ట్రం నూతన పోకడలతో ముందుకెళ్తుంది. విపరీతంగా ప్రయాణ సాధనాలు వస్తూ ఉన్నాయి. దానికి తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్లు స్ట్రెంగ్త్ కూడా పెంచుతూ ఉంది. విద్యార్థి లోకం పెరుగుతూ ఉంది. పెరుగుతున్నటువంటి విద్యార్థి లోకానికి నూతనంగా ఈనాడు ఒక మోటార్ సైకిల్ ప్రవేశపెడుతున్నారు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు. అపారమైనటువంటి అనుభవం ఉంది ఈ ట్రేడ్ లైన్కి. కొత్తదనంతో వస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా దాన్ని రూపుదిద్దారన్నమాట వినిపిస్తోంది. తప్పకుండా వారు చేస్తున్నటువంటి కార్యక్రమం దేవుడు సన్నిధానంలో ఆయన పాదాల చెంత చేశారు. రామ్మోహన్ రావు గారికి, ఈ తయారు చేసినటువంటి కంపెనీకి, దాని ఓనర్స్కి, నడపబోయే వాళ్ళకి, కొనుగోలుదారులకి భగవంతుడు సర్వదా తోడుగా ఉండాలని. యువకులు బైక్ రేస్లకు పాల్పడుతూ సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. హైస్పీడ్ మోటార్ వెహికల్స్ తో రాక్షస క్రీడకు పాల్పడుతున్నారు. తిరుపతిలో జరిగిన ఇలాంటి సంఘటనతో ఓ మహిళ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. తిరుపతిలో యువకులు స్పీడ్ బైకులతో రోడ్డు మీద హల్చల్ చేస్తున్నారు. రాత్రిపూట మరీ రెచ్చిపోతున్నారు. ఇలాంటి సంఘటనే సోమవారం రాత్రి జరిగింది. ఏపీ 26 BF 9494 అనే ఈ కొత్త బైకును నడిపిన కార్తిక్ అనే ఈ కుర్రాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి వెస్ట్ చర్చ్ నుండి మహిళా యూనివర్సిటీకి వెళ్లే రోడ్డులో అతివేగంగా వెళ్లి ఓ మహిళను ఢీకొన్నారు. మహిళ మధ్యతరగతి కుటుంబానికి చెందిన షర్మిల. భర్త షరీఫ్తో కలిసి అతను నడుపుతున్న టీ కొట్టులో సాయపడుతుండేది. సోమవారం రాత్రి కార్తిక్ అతని స్నేహితులు కలిసి అతివేగంగా రోడ్డుపై పరుగులు తీశారు. అప్పుడే రోడ్డుపై చెత్త వేయడానికి వచ్చిన షర్మిలను ఢీకొనడంతో రోడ్డుపై ఎగిరిపడింది. ఎడమ కాలు, ఎడమ చెయ్యి విరిగింది. నడుము, ముక్కుపై తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అతివేగంగా వచ్చి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు అంటున్నారు. ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తా ఉన్నాడు అనేసి అనుకుంటా ఉండగానే వచ్చి అయిపోయింది అంతవరకు. ప్రస్తుతం యువకుడితో పాటు ట్రిపుల్ రైడింగ్ లో ఉన్న మరో ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా మరో 2 బైకుల్లో తిరిగిన 6 మంది కోసం పోలీసులు విచారిస్తున్నారు. ఈ రోడ్డులో తరచూ యువకులు రేసింగ్ కు పాల్పడుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని షర్మిల భర్త షరీఫ్ అంటున్నాడు. వీఐపీల రాకపోకలు సాగించే రోడ్డు కాబట్టి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయలేమని అధికారులు చెప్తున్నారని షరీఫ్ తెలిపాడు. గతంలో ఇలాగే ఎన్నో ప్రమాదాలు జరిగాయని తెలిపాడు.
చెత్తను ఎత్తుకుని డస్ట్బిన్ వేయడానికి పోతుంటే బైక్ రేసింగ్లో వస్తూ ఉండి మా భార్యను గుద్దడంతో ఆమె కాళ్ళు చెయ్యి రెండు ఫ్రాక్చర్ అయిపోయి నుదుటి పైన ముక్కు పైన తీవ్రమైన గాయాలతో సొగలేని పరిస్థితులు పడిపోయింది. నా అబ్బాయి తెలియదు. 3 వెహికల్స్ స్పీడ్లో 100 కిలోమీటర్ల పై స్పీడ్ మీద తగ్గదు. వారంలో ఖచ్చితంగా 3-4 తడవలు కూడా అక్కడ యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. గట్టిగా చూసుకుంటే ఒక 20 కానిస్టేబుల్ని 20 మంది ఇంపార్టెంట్ ప్లేసుల్లో పూర్ణకం కానివ్వండి, లీలామాల్ కానివ్వండి, ఫ్లవర్ మార్కెట్ కానివ్వండి, అలాంటి ప్లేసుల్లో అన్నీ పోను, మిగిలినవి ఇవి వస్తాయి అన్నమాట. వీటిల్లో కూడా వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి ఇప్పుడు కూడా. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ఏం చెప్తాము, ఆటో డ్రైవర్లకి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. అరే ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంది, ఫ్రీ లెఫ్ట్లో బండ్లు ఆపితే వెనకాలలో ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి వెళ్ళి మనం అన్నీ చెప్పలేము. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ని ఇంకల్కేట్ చేయడం కోసమే మీ ముఖంగా వాళ్ళకి తెలియపరుస్తారని, వాళ్ళందరూ తెలుసుకోవాలని. అందుకే చదువుకొని ఒకసారి చెప్తే అర్థమైతే బాగుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా అదే పని చేస్తున్నారు. అందుకే చదువుకోవాలా, 8th క్లాస్ 10th క్లాస్ లైసెన్స్ ఇవ్వకుండా ఉండేది ఇవన్నీ ఆలోచించే అవన్నీ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటారు. వర్షాకాలం వెళ్లిపోతుంది. ఆకాశంలో మబ్బులు కరిగిపోతున్నాయి. వానజాడ మాత్రం కానరాక తూర్పు మండలాలలోని రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. వరి నాట్లు లేక నారుమడులు ముదిరిపోతున్నాయి. జిల్లా వరి రైతుల దయనీయ గాథపై ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల కన్నా తూర్పు మండలాల వరి పంట సాగు అధికంగా ఉండేది. ప్రతి ఏటా సెప్టెంబర్ చివరికల్లా జిల్లాలోని తూర్పు మండలాలు అయిన ఏర్పేడు, శ్రీకాళహస్తి, బుచ్చినాయుడుపాలెం, తొట్టెంబేడు, కేవీబీపురం, వరదయ్యపాలెం, సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, నిండ్రా, విజయాపురం మండలాలలో వరి పంట సాగు పనులు చేపట్టి వరి నాట్లు కూడా పూర్తవుతాయి. గతేడాది నవంబర్ నాటికి జిల్లాలో 20,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరిగింది. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతేడాదితో పోల్చుకుంటే వరి సాగులో 30% సాగుదల తగ్గిందని రైతులు పేర్కొంటున్నారు. వర్షం పడితే మళ్ళీ నాలుగు పోసుకోవాల్సి వస్తుంది. నాలుగు పోసుకున్నా నాటేదని చాలా ఇబ్బంది, ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున గవర్నమెంట్ ప్రభుత్వం వారు దయచేసి రైతులకి చేయాలనేసి సబ్సిడీలు ఇప్పించాలనేసి ఎరువులు కానీ ఇంకేదైనా ప్రధానంగా వర్షాభావ పరిస్థితులే అందుకు కారణమని అంటున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి రబీ సీజన్లో జిల్లాలోని తూర్పు మండలాలలో కనీసం 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా పడలేదు. రైతాంగం తీవ్ర కరువుతో అల్లాడుతుంది. రబీ సీజన్లో వర్షాలు పడతాయని భావించి రైతులు నారుమడులు సిద్ధం చేశారు. అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడ్డాయన్న వార్తలు వచ్చినప్పుడల్లా వర్షాలు పడతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఏర్పడిన వాయుగుండాలన్నీ రైతులకు నిరాశపరిచాయి. ధాన్యం ఉత్పత్తిలో తూర్పు మండలాలలో ప్రసిద్ధిగాంచిన నేడు కరువు వలన తూర్పు మండలాలలోని రైతులు సైతం మనోధైర్యం కోల్పోయి దీన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటూ సబ్సిడీలను ప్రోత్సహిస్తున్నాడని మంత్రి అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని మంత్రి గోపాలకృష్ణారెడ్డి అన్నారు. 1500 టీఎంసీ వాడుకుంటే మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది. సగం వాడుకుంటే సస్యశ్యామలం ఉంటుంది. అట్టండి 800 టీఎంసీ మనం పెట్టుకునే కెపాసిటీ దాచి పెట్టుకోవడానికి. శ్రీశైలం కానీ సాగర్ కానీ కడప ఒక 100 టీఎంసీ ఉన్నది. మొత్తం పెట్టుకుంటే ఒక 1000 టీఎంసీ కంటే లేదు పెట్టుకునే కెపాసిటీ. ఆశాభావంతో ఉన్న రైతులు, అది కూడా వాస్తవం. వర్షాలు పడతాయి. ఇప్పుడు కూడా పై నిండిపోయింది లేదు. సరే ఎక్కడ నిండిపోతే వాళ్ళకు ఇంపోర్ట్ సబ్సిడీ ఇవ్వమంటున్నారు. ఇంపోర్ట్ సబ్సిడీ జిల్లాలో అందరికీ కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంది, ఇస్తారు, ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతులు సపోర్ట్ చేసే కోసమే ప్రభుత్వం ఉండేది. రైతులు కావచ్చు, పేద వర్గాల వాళ్ళు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకు సపోర్ట్ చేయడం కోసం ప్రభుత్వం ఉండేది. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేస్తారు. తిరుమల పాత పాప వినాశనంలో కార్తీక మాసం సందర్భంగా స్థానికులు పూజలు నిర్వహించారు. తిరుమలకు 7 మైళ్ల దూరంలో పాప వినాశనం తీర్థం వెలసి ఉంది. ఇక్కడ స్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
స్థానికులు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ వెలసిన గంగాదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలకు ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పాలు, పెరుగు, తేనె, కర్పూర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి ఘనంగా పూజలు నిర్వహించారు. మేము గత 40 సంవత్సరాలుగా పాత పాపనాశంలో షాపులు పెట్టుకొని జీవించేవాళ్ళం స్థానికులం. ఇక్కడ డ్యామ్ నిర్మాణ కార్యక్రమంగా మా షాపులన్నీ తొలగించి అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాపనాశంలో పెట్టి అక్కడ జీవనం సాగిస్తున్నాము. మేము ప్రతి సంవత్సరము మా స్థానికులంతా షాపుల వాళ్ళందరూ కలిసి ఇక్కడ పాత పాపనాశంకి వచ్చి పూజ చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం చేస్తాము. దీనివల్ల సమృద్ధిగా వర్షాలు పడి సస్యశ్యామలుగా ఉంటుంది, పర్యాటకులకంతా కన్నుల వింపుగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం మేమందరూ కలిసి కట్టుగా చేస్తూ ఉంటాం. దేశంలో ఎక్కడా లేని విధంగా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టి కార్మికుల జీవితాలకు భరోసా కల్పించారని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. తిరుపతిలోని 15వ డివిజన్ బైరాగపట్టణలో జనచైతన్య యాత్ర కార్యక్రమం శ్రీధర్ వర్మ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ అనుబంధ సంఘం అయిన తారకరామ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. టీఎన్టీయూసీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ మేరకు ప్రజలకు అందుతున్నాయి, ఎంత మేరకు ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారన్నది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరిశీలించి తోడ్పడాలని కోరారు. అలాగే విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టి వారి జీవితాలకు భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎంకు కార్మికులంతా తోడ్పాటును అందించాలని డాక్టర్ సుధారాణి కోరారు. కార్మికుల కష్టాల్లో నుంచి, శ్రమజీవుల శ్రమలో నుంచి, వారిద్దరూ కూడా బడుగు బతుకు వాళ్ళ బ్రతుకులో నుంచి వచ్చింది తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎప్పుడు కూడా ఏ పేదవాడు కూడా కష్టపడకూడదు అని ఒక గొప్ప సదుద్దేశంతో పెట్టిన ఈ పార్టీ ఈరోజు కార్మికులందరూ కూడా వాళ్ళ హర్షం తెలియజేస్తూ గౌరవనీయులైన మూర్తి గారు, రెడ్డప్ప నాయుడు గారు, లక్ష్మీపతి నాయుడు గారు, ఇంకా చాలామంది టీఎన్టీయూసీ వాళ్ళు ఎప్పుడు కూడా కార్మికుల వెంటనే ఉంది. తెలుగుదేశం కూడా వాళ్ళ ముందుగా ఎప్పుడు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి పడుతున్న కష్టంలో మేమందరం కూడా మీ వెంట నడుస్తామని ఏదో తెలియజేయడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి ముందు కూడా ఇటువంటి కార్మికులు చేయూత ఎప్పటికీ ఎల్లకాలం కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. కార్మికుల సంక్షేమం కోసం టీఎన్టీయూసీ అహర్నిశలు కృషి చేస్తుందని టీఎన్టీయూసీ నాయకులు రెడ్డప్ప నాయుడు పేర్కొన్నారు. కార్మికులు అంతా జనచైతన్య యాత్రలో పాల్గొని ప్రజలలో చైతన్యం కల్పించి టీడీపీ మద్దతుగా నిలిచేలా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, మందలపు మోహన్ రావు, ఆర్సీ మునికృష్ణ, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళి, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ, మహిళా నాయకులు సింధుజ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా చనిపోయినా కూడా పాపం అంత్యక్రియలు చేయడానికి ఆ కుటుంబం ఎంతో బాధపడుతూ ఉంటుంది. మరి అటువంటి వారికి దాదాపు 30,000 రూపాయల వరకు కూడా ఆ కుటుంబానికి మరి చేయూతనిచ్చి మరి అనుకున్న సంస్కారాలు కూడా నిర్వహించడానికి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రన్న బీమా అనే పథకంలో పొందుపడుతున్న విషయం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మరి సంక్షేమ పథకాన్ని తెలియజేస్తూ ఎవరికైనా కూడా సంక్షేమ పథకాలు అందుకన్నా ఉంటే వారిని మళ్ళా తీసుకుని వస్తాడు మన ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు టీఎన్టీయూసీ తెలుగుదేశం అనుబంధ పార్టీ తిరుపతి నగరం తరఫున మేము కూడా ఈరోజు ఒక బిల్డింగ్ వర్కర్స్ కోర్టును ఇక్కడ స్థాపించడం జరిగింది. అలాగే నగరంలోని 16వ వార్డులో జనచైతన్య యాత్ర కార్యక్రమం టీడీపీ నాయకులు నీలం బాలాజీ నేతృత్వంలో జరిగింది. చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటా తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ 200 పెన్షన్ని 1000 రూపాయలుగా, అదేవిధంగా డాక్రా రుణాలు కానీ, రైతు రుణాలు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీని మరి ఈ రోజు ప్రజల్లో సక్రమంగా. అలాగే రేణిగుంట మండలం జీపాళెం, నల్లపాళెం, నీలిసానిపేట గ్రామాల్లో మంగళవారం జన చైతన్య యాత్రలు నిర్వహించారు.
మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి జీపాళెంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. నల్లపాళెంలో గ్రామస్తులు గ్రామంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవిస్తూ పరిష్కరించకుంటే ఓట్లు కూడా వేయమని మహిళలు హెచ్చరించారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ అధికారులు గ్రామంలో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించకపోవడంతో ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఈ నెల 1వ తేదీ నుండి హోమ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశేష పూజలు, హోమాలు చేస్తున్నారు. 1 నుండి 29వ తేదీ వరకు నెల రోజుల పాటు 8 రకాల హోమాలను టీటీడీ నిర్వహిస్తోంది. మంగళవారం నుండి ఈ నెల 16 వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమాన్ని నిర్వహిస్తున్నారు. కామాక్షి అమ్మవారి హోమానికి భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. విధి పురుష మనోహరి శృతి స్మృతి పురాణ ఇతిహాస కళకళాసుకరి శ్రీ మహాసరస్వతి చండికా ప్రియత జయ మహాసరస్వతి. నారాయణ విద్యా సంస్థలో వరుస విద్యార్థుల ఆత్మహత్యలపై సిబిఐచే విచారణ జరిపించాలని డివైఎఫ్ఐ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని డివైఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. నారాయణ విద్యా సంస్థలలో జరిగిన ఆత్మహత్యలపై సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రచురించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్పొరేట్ విద్యా సంస్థల తీరును వ్యతిరేకిస్తూ తప్పుబట్టారు. నారాయణ విద్యా సంస్థలో వరుసగా ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ప్రాంతంలో ఆత్మహత్యలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి. ఈ కొనసాగుతున్నటువంటి ఆత్మహత్యలపైన సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. నారాయణ తన నైతికంగా దెబ్బతిన్నటువంటి నారాయణ తక్షణమే ఆ బాధ్యత నుంచి వైదొలగాలని చెప్పని, అదేవిధంగా దీంతోపాటు ఆ వరుస ఆత్మహత్యలపైన సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలో ఇంటింటికి మినరల్ వాటర్ ను 5 రూపాయలకే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రతి వ్యక్తి పరిశుద్ధమైన తాగునీరు తాగేలా మినరల్ వాటర్ అందించనున్నామని మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంను శ్రీకాళహస్తి పట్టణంలోనే ప్రారంభించామన్నారు. 3 ప్లాంట్ల నుంచి నేడు 6 ప్లాంట్లను ఏర్పాటు చేసి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ ను పట్టణ ప్రజలకు అందజేస్తున్నామని, మరో వారం రోజులలో ఇంటింటికి మినరల్ వాటర్ ను మున్సిపల్ వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. క్యాన్ కు 5 రూపాయల చొప్పున సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తామని, 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ పట్టణ ప్రజల ఇంటికి 5 రూపాయలకే చేరేలా చేస్తున్నామని తెలిపారు. ఇందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేస్తున్నామని, వారంలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ రోజు 6 ప్లాంట్లుగా అభివృద్ధి చెందింది. దాంతో పాటు ఇంటింటికి వాటర్ సప్లై ROR వాటర్ ఎన్టీఆర్ సుజల స్రవంతి అనేటువంటి దాన్ని సర్వీసెస్ లో భాగంగా 5 రూపాయలు 20 లీటర్లు తీసుకొని ఇంటింటికి 5 లీటర్లతో 20 లీటర్లతో ఇస్తూ దాన్ని ప్రతి ఇంట్లో వాడు కూడా ROR వాటర్ తాగాలి. ప్రజలను కూడా నేను కోరుకుంటున్నాను, 5 రూపాయలు ఇచ్చి మీరు ROR వాటర్ తాగండి. 95% రోగాల నివారణకి నీళ్లే కారణమవుతుంది. జిల్లా కలెక్టర్ను వెంటనే బదిలీ చేయాలని చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. వినయ్ చంద్ను కలెక్టర్గా నియమించాలని పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలనలో కలెక్టర్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. అధికారికంగా వచ్చిన ఎంపీ లాట్స్ నిధులను విడుదల చేయకుండా అభివృద్ధికి ఆటంకంగా మారారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లలేని దుస్థితి ఏర్పడిందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తాడు, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు కార్యదర్శిలాగా పనిచేస్తాడు. ఇతను ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాడు, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడు, ఒక పార్టీ గెలుపుకు పరితపిస్తాడు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అవినీతిని ప్రోత్సహించడానికి పరితపిస్తున్నాడు ఈ కలెక్టర్. ఒక తెలుగుదేశం పార్టీలో నిజంగా ఒక ఏజెంట్ లాగా ఉన్నాడు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు.
కరువు మండలాలలో 1 కేజీ 23 రూపాయల 50 పైసలు చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యం విక్రయిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్ఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ కలెక్టరేట్ లో 241000 అనే కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి రేషన్ కార్డుల గురించి ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. కొత్త సీజన్ మొదలు కానుండటంతో రైతులకు ధాన్యానికి మద్దతు ధర కల్పించామని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి సోమవారం ఆధార్ కార్డులు లేని వారికి కలెక్టరేట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరువు మండలాలకే 23 రూపాయల 50 పైసలు కేజీ బియ్యం పంపిణీకి ఆదేశాలు వచ్చాయి. తలకు ఒక మనిషికి 5 కేజీలు చొప్పున, అలాగే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 23 రూపాయల 50 పైసలకి కేజీ చొప్పున బియ్యం పంపిణీ జరగడానికి ఆదేశాలు వచ్చాయి. కార్డు ఉన్న వాళ్ళే కాదు, కార్డు లేని వాళ్ళకి కూడా ఈ బియ్యం అందజేయడం జరుగుతుంది. ఆధార్ కార్డు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమవుతుందని టీడీపీ లీగల్ సెల్ విభాగం జిల్లా నాయకుడు ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రేణిగుంటలో తెలుగుదేశం నాయకులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మెహబూబ్ బాషా, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ రమణ, రవి, కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మొన్ననే రైతులకు సంబంధించి పాదయాత్ర చేశాడు. తెలంగాణలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున జనాలు స్వచ్ఛందంగా పాల్గొని సక్సెస్ అయింది. అందరూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుతున్నారు. రాబోయే కాలంలో 2019లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఎలక్షన్కి వెళ్తున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖాయమని చెప్పి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి ఎంతో వెనుకుండి ప్రోత్సహిస్తున్నారు. స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొనే విద్యార్థుల ఎంపిక కార్యక్రమం జూడో ఆధ్వర్యంలో జరిగింది. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ స్కూల్ మైదానంలో స్కూల్ గేమ్స్ కార్యాలయంలో క్రీడాకారుల ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 60 మందికి పైగా స్కూల్ గేమ్స్ లో పాల్గొనేందుకు అండర్ 14, అండర్ 17 విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపిక చేసిన విద్యార్థులు త్వరలో జిల్లాలో జరిగే స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొంటారని జూడో క్రీడల నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి గేమ్స్, స్కూల్ గేమ్స్ తరపు నుంచి మన జూడో సెలెక్షన్స్ చిత్తూరు డిస్టిక్ అండర్ 14, అండర్ 17 గర్ల్స్ టీమ్ సెలెక్ట్ చేస్తున్నాం. అనుకున్న రీతిలో జిల్లా స్థాయి నుంచి చాలా మంచి స్పందన లభించింది. నలుమూలల నుంచి దాదాపు 100 మంది పైగా పిల్లలు క్రీడాకారులు రావడం, తొందరలో మన జూడో క్రీడలో చిత్తూరు జిల్లా మహిళా బాలికలు కానీ బాలురు గారి మొదటి స్థానంలో రావడానికి ఇదే మాకు శుభసూచకం. ఇంత కాంపిటీషన్ రావడం ఇదే ఫస్ట్ టైం. దీనికి పిల్లల్ని అందరిది మోటివ్ చేసి తీసుకొచ్చిన పీటీలకు అందరికీ ఈ గేమ్ను కండక్ట్ చేసి టీం అని చెప్పి. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి మహిళలను అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో మహిళల్ని దర్శనానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ఇప్పటి వరకు పురుషులకు మాత్రమే ఉండేది. మహిళలకు, చిన్నపిల్లలకు అనుమతి ఉండేది కాదు. పలు కారణాల వల్ల మహిళల్ని, ఆడపిల్లల్ని ఆలయంలోకి దర్శనానికి అనుమతించకపోవడంతో ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు దీనిపై న్యాయ పోరాటం చేశాయి. మహిళల్ని అనుమతించకపోవడానికి కారణాలు ఎన్ని ఉన్నా దేవస్థానం అధికారులు తీసుకున్న నిర్ణయంపై మహిళా భక్తులు, ప్రజా సంఘాలు ఆగ్రహించాయి. ప్రతి ఏడు భక్తుల సంఖ్య పెరుగుతూ శబరిమల ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతూ అభివృద్ధి చెందుతోంది. అభయస్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః. సుమారు 200 సంవత్సరాల క్రితం కొందరు భక్తులు శబరిమల యాత్ర చేసినట్లు చారిత్రక ఆధారాలు లభించాయి. 1907వ సంవత్సరంలో శబరిమల అయ్యప్ప దేవాలయం పైకప్పు ఎండుగడ్డి ఆకులతో మాత్రమే కప్పబడి ఉన్నట్లు పేర్కొనబడింది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికి మాత్రమే పూజ జరిగేది. 1907, 1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి కావడంతో మళ్లీ దేవాలయాన్ని పునఃనిర్మించారు. ఈసారి శిలా విగ్రహం బదులు పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించారు. అప్పట్నుంచే ఆలయం వైభవం పెరిగింది. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే.
1935లో దీనిని తిరువాంకూర్ దేవస్థానంకు అప్పగించడంతో దేవస్థానం అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించడం మొదలుపెట్టారు. భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తులు పెరగడాన్ని చూసిన కొందరు దుష్టులు 1950లో దేవాలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 1951 జూన్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఇప్పుడున్న అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి వరకు కేరళకేలి విగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతకేలి విగ్రహంగా కీర్తించబడి ఇప్పుడు భూతకేలి విగ్రహంగా ప్రపంచమంతటా కీర్తింపబడుతోంది. తన భక్తులను నిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. ఇంతటి చరిత్ర కలిగిన ఆలయంలో మహిళల్ని అనుమతించకపోవడంపై కోర్టును ఆశ్రయించిన వారికి ఊరట లభించింది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాలతో మహిళలకు దర్శనం కల్పించడం ఆనందకరమని మహిళా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దేవాలయాలకి అనుమతించట్లేదు. ఈరోజు శబరిమలలో కూడా 18 మెట్లు ఎక్కేదానికి కూడా మనకి మహిళలకి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది, వెళ్ళొచ్చు అనేసి. అదేవిధంగా అన్ని దేవాలయాల్లో కూడా మహిళల్ని అనుమతించాలని చెప్పి కోరుకుంటున్నాం. శనిశింగ్నాపూర్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండడంతో శృతి దేశాయ్ పోరాటంతో దేవాలయంలో అవకాశం కల్పించారని మరో మహిళా సంఘం నాయకురాలు అన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతి రావడంతో ఈసారి మహిళా భక్తులతో ఆలయం కలకలలాడనుంది. లో కూడా చూసినట్లయితే స్త్రీలకు ప్రవేశం లేకుండా ఉంటే అక్కడ స్మృతి దేశాయ్ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి అక్కడ కూడా మహిళలు దేవాలయంలోకి ప్రవేశించేటువంటి అవకాశం కల్పించాలని చేశారు. అది కూడా సక్సెస్ అయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో మహిళలు ఇప్పటికీ కూడా కొంతమంది పీఠాధిపతులు మాట్లాడుతున్నారు, మహిళలు దేవాలయాల్లోకి ప్రవేశించడం వల్లనే మహిళలపైన అత్యాచారాలు జరుగుతాయి, ఇంకా పెరుగుతాయని మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి దేవాలయంలోకి కూడా మహిళలకు ఋతుక్రమం ఉందనో ఇంకోటి ఉందనో చెప్పి మహిళల్ని అడ్డుకోవడం అనేది సరైనది కాదు. ఇట్లాంటి ఒకప్పుడు రతనాల సీమగా పేరొందిన రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ పోరాటం చేసిన తొలితరం నాయకులు పప్పూరి రామాచార్యులు అని మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి అన్నారు. రాయలసీమ అభ్యుదయ సంపాదకులు పప్పూరు రామాచార్యులు జయంతి పురస్కరించుకొని రాయలసీమ రాష్ట్ర సాధన దినోత్సవ సభా కార్యక్రమం తిరుపతిలో జరిగింది. మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ విశిష్టత, నాటి వైభవం గురించి నేటి యువతకు తెలపాల్సిన అవసరం ఉందని సూచించారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని 121 సంవత్సరాల ముందే రామాచార్యులు ప్రత్యేక సంపాదకుడిగా ఉంటూ అభ్యుదయ భావాలతో ప్రజల్లో చైతన్యం కల్పించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో భారత ప్రజాపాలన సంస్థ తిరుపతి శాఖ నాయకులు వేణుగోపాల్, ఆచార్య డి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ జాతీయ నాయకురాలు శాంతారెడ్డి, ఆచార్య రంగారెడ్డి, స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రాంగణంలో ఉండటం, ఆయనకి సలహాలు ఇవ్వటం ఇది నేను చూసాను. నాకు అంతగా కొంత పరిచయం లేదు. కానీ నాగిరెడ్డి గారు నేను ఏకకాలంలో ఆయన కొన్నాళ్ళు అయిన తర్వాత మాకంతా ఒకవేళ ఆయన ఉపక్షంలో ఉండొచ్చు, కమ్యూనిస్టు థియరిస్ట్ ఉండొచ్చు, కానీ మాకు ఒక టీచర్ మాదిర మమ్మల్ని తరబీదు చేశారు నాగిరెడ్డి గారు. ఏదైనా క్వశ్చన్ వేసి ఒకసారి ఒక షార్ట్ నోటీస్ క్వశ్చన్ వేస్తే నేను అది వచ్చినప్పుడు నాతో చెప్పు ఈశ్వరెడ్డి, అయితే నేను దాంట్లో సంతకం పెడితే అది వేరుగా కలుస్తారు, అది జరగని పని. ఆయన బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన ఒప్పుకోరు, కాబట్టి నేను దానిలో లేనట్టుగానే కనిపించి మనం నిలదీద్దామని చెప్పి చెప్పాను. ఆయన ఒక సూత్రం చెప్తాడు, నీరు ఎక్కడ ఉందో అక్కడ నాగరికతలు ఉండేవి. నీరు చుట్టే నాగరికతలు పెరిగావి అనే విషయాన్ని, ఆ నగ్న సత్యాన్ని ఈ రోజుటి కూడా ప్రభుత్వాలు తెలుసుకోలేకపోయినవి అనేది బాధాకరమైన విషయం. నీరు ఎక్కడ ఉందో అక్కడ జీవరాశి ఉంది, అక్కడనే మనిషి కూడా సుఖంగా జీవించాడు. దానివల్లనే మేము గంగా నది మైదానాలు, బ్రహ్మపుత్ర నదులు
మరి కావేరి, తుంగభద్ర, కృష్ణ ఇవన్నిటిని గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. మన పిల్లల పేర్లు కూడా వాళ్ళ పేర్లు పెట్టుకొని అప్పుడప్పుడు మనము స్మరించుకుంటూ పోతూ ఉంటాం. ఎస్డీహెచ్ఆర్ డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు చక్రవర్తి రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులు రక్తదానం చేశారు. పలువురు చక్రవర్తి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి ఎస్డీహెచ్ఆర్ డిగ్రీ కళాశాల అధినేత డివిఎస్ చక్రవర్తి రెడ్డి జన్మదినాన్ని కళాశాలలో విద్యార్థుల మధ్య ఘనంగా జరిపారు. స్విమ్స్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరానికి విద్యార్థులు హాజరై రక్తదానం చేశారు. అడిషనల్ ఎస్పీ సిద్ధారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరంను ప్రారంభించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల అధ్యాపక బృందంతో పాటు పలువురు శ్రేయోభిలాషులు, ఆత్మీయులు చక్రవర్తి రెడ్డికి బొకేలు అందజేసి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉషా, వైస్ ప్రిన్సిపాల్ శంకర్ రెడ్డి, అధ్యాపకులు ప్రకాష్, హరికృష్ణ, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. 10 మంది ప్రాణాలు కాపాడడానికి మా రక్తం ఉపయోగపడుతున్నందుకు చాలా గర్వపడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. నవ్యాంధ్ర అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవనుంది. టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి. అతివేగంగా ద్విచక్ర వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. యువత ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. తల్లిదండ్రులు యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ట్రాఫిక్ డీఎస్పీ దిలీప్ కిరణ్. రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. సాగు, తాగునీరుకు ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలు, రుణమాఫీ కల్పిస్తున్నాం. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. చంద్రన్న బీమా పథకంతో కార్మికుల జీవితాలకు భరోసా కల్పిస్తోంది. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు. రేషన్ కార్డుల మంజూరులో సమస్యలు ఉంటే 241000కు ఫోన్ చేయండి. డిఆర్ఓ నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.